Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. లా కాలేజీలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఎథిక్స్ క్లాస్ చెప్తూ ఉన్నాను. వారికి ఈ సందర్భంగా లేటెస్ట్ కేసు లాస్ చెప్పడం జరిగింది. ఒక సంఘటన వచ్చింది, కేసులా దొరకలేదు కానీ ఢిల్లీ బార్ అసోసియేషన్ తమ బార్ అసోసియేషన్ చెందినటువంటి అడ్వకేట్ ఒక ఆయనకి ప్రొఫెషనల్ మిస్కాండక్ట్ కింద, అంటే సెక్షన్ 35 ఆఫ్ ది అడ్వకేట్స్ యాక్ట్ కింద 7 సంవత్సరాలు వారికి లైసెన్స్ సస్పెండ్ చేయడం జరిగింది. చాలా సీరియస్. 7 సంవత్సరాలు లైసెన్స్ సస్పెండ్ చేయడం అంటే చాలా కష్టమైన పని. మీకు ఆల్రెడీ చెప్పిన ప్రశాంత్ భూషణ్ కేసులో నీకు ₹1 ఫైను లేదా 3 సంవత్సరాలు సస్పెన్షన్ ఫ్రమ్ ప్రాక్టీస్ అంటే పాపం ఏమీ లేని ప్రశాంత్ భూషణ్ గారు కూడా ₹1 కట్టాడు, లేదా 3 ఏళ్ళు సస్పెన్షన్ సుప్రీంకోర్టు కేసులో. అలాగే ఇక్కడ కూడా ఈ యొక్క ఢిల్లీ హైకోర్టు 7 సంవత్సరాలు సస్పెండ్ చేసింది ప్రొఫెషనల్ మిస్కాండక్ట్. ఏమిటి నేను చేసిన ఘనకార్యం అంటే చూడండి, చాలా ఘోరమైన పనులు. ఒకటి, డెఫినెట్లీ బార్ కౌన్సిల్ మీకు అంతా తెలిసి ఉంటుంది. అలిగేషన్స్ వచ్చిన తర్వాత వారు డిసిప్లినరీ కమిటీ ఎంక్వైరీ చేస్తారు. డిసిప్లినరీ కమిటీ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ ప్రకారము ప్రొసీజర్ ఫాలో అవుతారు. అదర్ సైడ్ నోటీస్ ఇస్తారు, అతని దగ్గర డిఫెన్స్ ఏమన్నా కూడా అడుగుతారు. కానీ ఈ అడ్వకేట్ గారు ఒక్క రోజు కూడా ఆ యొక్క బార్ కౌన్సిల్ ముందు రాలేదు, తన యొక్క డిఫెన్స్ కూడా వినిపించలేదు. చెప్పాలి అంటే ఇది ఎక్స్ పార్టీ ఆర్డర్, డిగ్రీ అనకూడదుగా, ఎక్స్ పార్టీ డిగ్రీ 7 years. కానీ ఎలిగేషన్స్ వెరీ వెరీ సీరియస్. ఎలిగేషన్స్ ఏంటంటే ఫోర్జింగ్ ఆఫ్ కోర్టు డిగ్రీ. మనోడు సామాన్యుడు కదండి. ఫోర్జింగ్ ఆఫ్ కోర్టు డిగ్రీ ఇచ్చిన దాన్ని అంటే ఫోర్జరీ చేసేయటం, ఒకళ్ళ పేరుతో మార్చడం, లేకపోతే ఇతని ఇష్టం వచ్చిన అమౌంట్ వేసుకోవటం. రెండవది, మిస్లీడింగ్ ద క్లయింట్స్. అంటే ఏంటి, కేసు కొట్టేసినా నీకు డిగ్రీ వచ్చిందని చెప్పేయటం. మనోడు ఏ స్టేజ్కి వెళ్ళాలంటే ఒక భార్యకి చనిపోయిన భర్త తరఫున ప్రాపర్టీ వచ్చింది, డిగ్రీ వచ్చింది, దీన్ని రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి మ్యూటేషన్ కూడా తహసీల్దార్ దగ్గర చేస్తారు కదా, మ్యూటేషన్ కూడా చేస్తానని చెప్పి డిలే చేసి డబ్బులు వసూలు చేసి నానా గందరగోళం చేశారు. అదర్ సైడ్ ఆ యొక్క వ్యక్తి ఎవరైతే భర్త పేరుతో డిగ్రీ వచ్చిందని చెప్పి అన్నాడు చూడండి, ఆ భార్యకి వ్యతిరేకమైన వ్యక్తి ఆపోజిట్ పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఎంక్వైరీలో మనోడు రాకపోవడం వల్ల ఇతని డిఫెన్స్ ఏమో తెలియలేదు. మొత్తానికి ఎలిగేషన్స్ ఆర్ వెరీ వెరీ సీరియస్. ఎందుకంటే యూ షుడ్ నాట్ ఫోర్జరీ కేసుల్లో మనం ఆర్గ్యూ చేయాల్సిన మనమే ఫోర్జరీ చేస్తే, డిగ్రీనే ఫోర్జరీ చేస్తే, అలాగే క్లయింట్స్కి అబద్ధం చెప్తే, ఆల్రెడీ మీకు రూల్ 15లో చెప్పా, ఫెయిర్ అండ్ ఫ్రాంక్ డిస్క్లోజర్, బీ ఆనెస్ట్ టు యువర్ ప్రొఫెషన్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆనెస్టీ. అది లేకుండా మిస్లీడ్ చేస్తే, అలాగే ఎక్స్ పార్టీ డిగ్రీ ఆఫ్ ఎవిక్షన్ అగెన్స్ట్. సో ఇది కూడా మిస్మేనేజ్ చేశారు. సో మనోడు సామాన్యుడు కాదు మొత్తానికి, రైట్. సో ఈ యొక్క ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అడ్వకేట్ గారి మీద, ఆయన ఇచ్చిన ఎలిగేషన్స్ ఏంటంటే, ఒకటి, ఫ్యాబ్రికేటింగ్ కోర్టు డాక్యుమెంట్స్ రిలేటింగ్ టు OS ఆఫ్ 2009. దాంట్లో మనో డిగ్రీనే మార్చేతర పడేశాడు. అండ్ హీ హ్యాండెడ్ ఓవర్ ఫోర్జ్డ్ డిగ్రీస్ టు ది పర్టికులర్ ఉమెన్. వాళ్ళ ఆయన భర్త చనిపోయాడు ఉన్నాయి కదా, ఆవిడికి ఫోర్జ్డ్ డిగ్రీ ఇచ్చాడు. అంటే మీ ఆయన తరఫున వచ్చింది ఇది, నువ్వు 12 ఏళ్ళ టైం ఉంటుంది కదా, ఫైట్ చేయొచ్చు. ఇది మనోడు చేసిన ఘనకార్యం. అండ్ ఇట్ వాజ్ ఎలిజ్డ్ దట్ హీ డిమాండెడ్ మనీ ఫర్ ఇనిషియేటింగ్ ద మ్యూటేషన్ ప్రాసెస్. సో దీనికి రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళాలి, రికార్డు తయారు చేసుకోవాలి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి వీళ్ళ దగ్గర డిగ్రీయే కాకుండా, ఫోర్జ్ డిగ్రీ కాకుండా రికార్డు చేయడానికి మళ్ళీ దానికి డబ్బులు వసూలు చేశాడు. అప్పుడప్పుడు వీళ్ళు అడిగితే ఫాల్స్ ఎస్యూరెన్స్, అబ్బే జరుగుద్దా భలేవాడు, ఎవరు చెప్పాడు నీకు గ్యారంటీ అని చెప్పి ఫాల్స్ ఎస్యూరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది, రైట్. ఇక దాని మీద బార్ కౌన్సిల్ సెక్షన్ 35 ప్రకారము డిసిప్లినరీ కమిటీకి దాన్ని రిఫర్ చేశారు. డిసిప్లినరీ కమిటీ CPC ప్రొసీజర్ ప్రకారం నోటీస్ ఇచ్చింది. కానీ ఇన్ స్పైట్ ఆఫ్ గివింగ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ టు ప్రజెంట్ హిజ్ డిఫెన్స్, అడ్వకేట్ కన్సిస్టెంట్లీ ఫెయిల్డ్ బిఫోర్ ది ఫుల్ హౌస్ ఆఫ్ ది బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ.
రాబట్టేప్పటికే ఎస్ డెఫినెట్లీ యాజ్ పర్ ది ఒకటి గ్రావిటీ ఆఫ్ ది ఎలిగేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్, deliberate absence of the advocate, so definitely it resulted in the ex parte decree against him. అల్టిమేట్గా 18/1/2020 నాడు బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ దే హ్యావ్ సస్పెండెడ్ హిమ్ ఫ్రమ్ 7 years అండ్ ఆల్సో ఆర్డర్డ్ టు పే కాంపెన్సేషన్ ఆఫ్ 2 lakhs టు ది విక్టిమ్. ఎవరికైతే దొంగ డిగ్రీ ఇచ్చాడో దాని మీద మ్యూటేషన్ చేయించమన్నాడో ఆవిడకి 2 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ కట్టమన్నారు. Why? Because legal profession is a noble profession. The credibility and the reputation of the legal profession should not be destroyed. Andukani stringent action is definitely necessary against the legal professionals. ఎందుకంటే న్యాయవాదులు మిస్కాండక్ట్ అనేది చాలా తప్పుడు పని. డెఫినెట్లీ వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి. అలాగే దిస్ కేస్ విల్ సర్వ్ యాజ్ ఎ రిమైండర్. తప్పు చేసే వాళ్ళకి ఇది ఒక వార్నింగ్ సిగ్నల్ లాగా ఉంటుంది. ఎందుకంటే ద రిలేషన్ బిట్వీన్ అడ్వకేట్ అండ్ కంప్లైంట్ ట్రస్ట్ వర్ది ఫిడ్యూషియరీ రిలేషన్ అని చెప్తాను. దాన్నే మీరు చెడగొట్టుకుంటే ఎట్లా? ఇదనమాట. డెఫినెట్లీ ది బార్ కౌన్సిల్ డిసిప్లినరీ కమిటీ దే వాంట్ టు స్టెండ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్. ఇలాంటి వ్యవహారాలు చేస్తే ఊరుకోమని చెప్పి 7 ఏళ్ళు అతనికి సస్పెండెడ్ ఫ్రమ్ ప్రాక్టీస్. అతని పేరు కానీ కేసు డీటెయిల్స్ కానీ తెలియలేదు. లైవ్ లాలో వచ్చింది. ఎవరైనా తెలిస్తే ఆ కామెంట్లో పెడితే అందరికీ కేసులు, ఎందుకంటే రాబోయే కాలంలో మనకి కేసు లాస్ మెన్షన్ చేయటం మంచిది. వీలైతే ఎవరికైనా తెలిస్తే కొంచెం ఆ కేసు లాగా పెట్టండి. సో ఫర్ ద ప్రెసెంట్ ఐఎమ్ స్టేయింగ్ బ్యాక్. థ్యాంక్ యూ వెరీ మచ్.